హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ వీకే నాకు 2K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అదంతా మీ సపోర్ట్ వల్లనే ఇంతవరకు వచ్చానండి. మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతామా? ఈరోజు వీడియో అయితే ఉల్లికాడల్ని మనం మార్కెట్ నుండి అయితే కొనుక్కొని వస్తుంటాం కదా. కాడల్ని అయితే వాడేసి ఆ రూట్స్ని అయితే పడేస్తుంటాం. ఈసారి నుండి పడేయకుండా వాటితో రీగ్రో అనేది చేయండి. నేను ఎలా చేస్తున్నాను అలాగే. ఇంకా మాటికి మార్కెట్కి వెళ్ళి కొనవలసిన అవసరమే ఉండదండి. ఈ ఉల్లికాడల్ని నేను ఇలా రూట్స్ని కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఒక పాట్ నిండుగా మట్టి కంపోస్ట్ కలిపి నింపుకున్నాను. దానిలో ఈ రూట్స్ ఏవి ఉన్నాయో దానిలో ఇంకా నాటేసుకుంటున్నానండి. ఈ ఉల్లికాడల్లో అయితే చాలా పోషక విలువలు అయితే ఉన్నాయండి. దీనిలో మంచి ఫైబర్ కూడా ఉంది. ఈ ఫైబర్ అనేది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఉల్లికాడలను అయితే మనం ఇండోర్స్లోనే హ్యాపీగా పెంచుకోవచ్చండి. దీనికో పెద్ద గార్డెన్ అయితే అవసరం లేదు. ఇదైతే 3 రోజుల్లోనే ఇంత బాగా పెరిగింది చూడండి. ఇదైతే 5 రోజుల్లో, వితిన్ 10 డేస్లో అండి ఉల్లికాడలు అనేవి మనకి పెరిగిపోతాయి హ్యాపీగా అండి. రీగ్రో అనేది అయిపోతుంది. ఇంకా మనం మాటికి కట్ చేస్తుంటే ఇంకా అలా పెరుగుతూనే ఉంటాయి. ఇంట్లో అంటే కిచెన్లో ఎక్కడైనా ఒక విండో దగ్గర పెట్టేస్తే హ్యాపీగా ఇంత మంచిగా రీగ్రో అవుతాయండి. మీ ఇంట్లో మీరు ట్రై చేయండి, ఇలా రీగ్రో చేసుకోండి ఉల్లికాడల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.